Hello friends, welcome to Honey GS classes. 11th March 2022 కరెంట్ అఫైర్స్ హిందూ, ఈనాడు, పిఐబి, ఆల్ ఇండియా రేడియో, ఇతర తెలుగు పత్రికల్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి ఉన్నాయి. సో మనం ఫస్ట్ చూస్తే వెరీ ఇంపార్టెంట్ 5 స్టేట్స్ ఎలక్షన్స్ అనేవి అయిపోయినాయి, రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో మనం ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గా మనం చెప్పుకుంటాం ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. సో 5 స్టేట్స్ ఏంటి అంటే ఫస్ట్ అయితే ఒకటి యూపీ, సో రెండోది వచ్చేసి ఉత్తరాఖండ్, నెక్స్ట్ మూడోది వచ్చేసి గోవా, నెక్స్ట్ 4 మణిపూర్, 5 పంజాబ్. ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనేది 4-1 తోని గెలుచుకుంది, గేమ్ లో విన్ అయింది. ఈ 4 స్టేట్స్ లో తిరిగి అధికారం నిలబెట్టుకుంది. పంజాబ్ లో మాత్రం మనకి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఏఏపీ ఆప్ అని చెప్పేసి పిలుస్తాం, ఇది గెలుచుకుంది. ఇన్ఫాక్ట్ పంజాబ్ లో సాంప్రదాయ పార్టీలు కాంగ్రెస్ అని చెప్పేసి ఈ శిరోమణి అకాలీ దళ్ లాంటి పార్టీలని ఇది పూర్తిగా స్వీప్ చేసి పడేసింది ఆ చీపురు సింబల్ తోని. సో మనకి ఫస్ట్ కొన్ని బేసిక్ పాయింట్స్ ఎగ్జామ్ లో వస్తే ఈ 5 రాష్ట్రాల యొక్క అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత అని చెప్పేసి. సో యూపీ 403, ఉత్తరాఖండ్ 70, గోవా 40, మణిపూర్ 60, పంజాబ్ 117. ఈ అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎట్లా నిర్ణయిస్తారు అంటే జనాభా లెక్కల బట్టి. ఏ జనాభా లెక్కలు అంటే మనకి 1971 జనాభా లెక్కల ప్రకారము 1973లో 31వ రాజ్యాంగ సవరణ చేసి ఈ ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య డిసైడ్ చేయడం జరిగింది. పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. 60 కంటే తక్కువ ఉండద్దు, సో 500 కంటే ఎక్కువ ఉండద్దు, ఇది జనరల్ ఫార్ములా. అసెంబ్లీ స్థానాల సంఖ్య 60 కంటే తక్కువ ఉండద్దు. బట్ కొన్ని స్టేట్స్ మనకి ఉన్నాయి జనాభా బట్టి. ఏవి అంటే ఫస్ట్ మనం చూస్తే సిక్కిం అనేది కేవలం 32 స్థానాలే ఉన్నాయి. పాండిచ్చేరి అంటే నేటి పుదుచ్చేరి అనేది ఇంకా చూస్తే 30 ఉంది. ఈ గోవా చూస్తే మనకి 40 ఉంది. మిజోరం చూస్తే మనకి 40 ఉంది. సో మనకి ఏంటి ప్రశ్న అంటే 60 కంటే తక్కువ ఉన్న స్టేట్స్ ఏంటి అంటే సిక్కిం, పుదుచ్చేరి లేదా యూటీ, గోవా అండ్ మిజోరం. ప్రశ్న వస్తుంది, దేశంలో అతి తక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్నది పుదుచ్చేరి. దేశంలో తక్కువ స్థానాలు ఉన్న రాష్ట్రం ఏంటిదంటే సిక్కిం అని చెప్పేసి పిలుస్తాము. సో ఇది ఈ సిక్కిం అండ్ గోవా, సిక్కిం అండ్ మిజోరం, ఈ సిక్కిం మిజోరం రెండు కాకుండా మిగతా 7 సిస్టర్స్ లో ఉన్నటువంటి 5 స్టేట్స్ లో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఈ సరిగ్గా అవే ఉంటాయి. మణిపూర్, అస్సాం అవన్నీ ఉన్నాయి, త్రిపుర, మేఘాలయ అని చెప్పేసి. రైట్, ఈ 2 స్టేట్స్ కాకుండా మిగతా అన్ని 7 సిస్టర్స్ లో ఉన్న 5 స్టేట్స్ లో ఈ 60 ఈక్వల్ గా ఉంటుంది ఈ అసెంబ్లీ స్థానాల సంఖ్య. రైట్, 2026 వరకు మారదు. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము 2001 వరకు మారదు. 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము 2026 వరకు మారదు. సో మన దేశంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య అనేది 2026 వరకు ఖచ్చితంగా మారదు. సో మార్చాలి అంటే మళ్ళీ రాజ్యాంగ సవరణ అయితే చేయాల్సి ఉంటుంది. రైట్, ఇది మనకి బేసిక్ అండి. అసెంబ్లీ స్థానాల సంఖ్య అనేది జనాభా బట్టి పార్లమెంటు నిర్ణయిస్తుంది. సో రాజ్యాంగ సవరణ చేర్చి అది డిసైడ్ చేస్తుంది. రైట్, ఫస్ట్ చూస్తే సో యూపీలో ఎవరు అంటే బీజేపీ గెలిచింది. సో 273 మనకు అందిన లెక్కల ప్రకారం. ఉత్తరాఖండ్ లో 70 గాను సో మనకి 47 వచ్చినాయి. జనరల్ గా ఒక రాష్ట్రంలో అధికార పార్టీ అధికారం అనేది అంటే అసెంబ్లీ స్థానాల సంఖ్యలో 50% కంటే ఒక సీట్ ఎక్కువ రావాలి. సో ఇక్కడ మనకు ప్రాబ్లం అనేది ఏం లేదు. సో గోవాలో మట్టుకు 20 మాత్రమే వచ్చినాయి బీజేపీకి. సో ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇక్కడ ఏ పార్టీకి మెజారిటీ రాలేదు, బట్ అతిపెద్ద పార్టీ అనేది బీజేపీ, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్.
లార్జెస్ట్ సింగిల్ పార్టీ బీజేపీ. ఇక్కడ అంటే ప్రీ అలయన్స్ ఇక్కడ లేదు, సో కూటమి అనేది లేదు ఇక్కడ. సో కూటమికి రాలేదు, ఒక పార్టీకి రాలేదు మ్యాజిక్ ఫిగర్ అని, అది గుర్తుపెట్టుకొని మనకి ప్రశ్న వస్తుంది. సో మణిపూర్లో 60కి 35 వచ్చినాయి, ఎటువంటి ఇబ్బంది ఇక్కడ కూడా మనకి లేదు. ఈ పంజాబ్లో 170కి అయితే 92 మనకి ఈ ఎవరు ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినాయి. సో ఇక్కడ మనకి 32 అండి, సో 32 వచ్చినాయి. ఈ మణిపూర్లో 60 కానీ 32 వచ్చినాయి. సో మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది, 31 రావాలి, ఒకటి ఎక్కువ వచ్చింది బీజేపీకి. రైట్, ఇది మనకు వచ్చిన స్థానాలు. ఈ ప్రశ్న రాకపోవచ్చు, బట్ గుర్తయితే పెట్టుకోవాలి, దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ అన్ని అంశాలు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రైట్, ఒకసారి ఇక్కడ సీఎం ఎవరని చెప్పేసి చూస్తే, సో మనకి యూపీలో యోగి ఆదిత్యనాథ్, దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్, కాబట్టి మనకి ఇది ఇబ్బంది లేదు. సో ఈయన ఈ ఆదిత్యనాథ్ యొక్క రికార్డ్ ఏంటి అంటే, గత 3 దశాబ్దాలలో 30 ఏళ్లలో ఇది ఈ వరుసగా రెండవసారి అధికారం చేపట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఒకటి ఏంటి, గడిచిన 3 దశాబ్దాలలో రెండవసారి వరుసగా అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ యోగి ఆదిత్యనాథ్ అని చెప్పేసి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మనకి ఈ 5 ఇయర్స్ పూర్తి టర్మ్ పనిచేసి రెండవసారి అధికారంలోకి వచ్చిన వ్యక్తి కూడా ఈ ఎవరు యోగి ఆదిత్యనాథ్. సో ఇంతకుముందు ఎమ్మెల్సీ మనకి, సో ఈ యూపీలో అందరూ ఎమ్మెల్సీలో సీఎం అవుతున్నారు, బట్ ఇతను మాత్రం ఎమ్మెల్యే గెలిచి సీఎం అయినాడు. సో అదొకటి కూడా రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. ఇంతకుముందు సీఎం కూడా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే సీఎం అయ్యిండు, బట్ ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చి సీఎం అయ్యిండు, అదొక రికార్డ్ అండి. గడిచిన 3 దశాబ్దాలలో అందరూ ఎమ్మెల్సీలే ఉన్నారట. సో మనకి 3 రికార్డ్స్ అయిపోయినాయి ఈ యోగి ఆదిత్యనాథ్. ఇంకా అంతకంటే ఎక్కువ ప్రశ్న ఏం రాదు మనకి, ఇక సీఎం మనకి ఓడిపోలేదు. రైట్, ఉత్తరాఖండ్కు వస్తే మళ్ళీ బీజేపీ వచ్చింది, అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. సో 47 వచ్చినాయి కాబట్టి మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేసింది. బట్ ఇక్కడ ఏంటి రికార్డ్ అంటే, ఉత్తరాఖండ్ 2001లో ఏర్పడింది, యూపీ నుంచి వేరుపడి అప్పటి నుంచి ఈ 21 ఇయర్స్ టైంలో ఎప్పుడు కూడా వరుసగా రెండవసారి ఏ పార్టీ అధికారంకు రాలేదు. సో పార్టీ అనేది ఆల్టర్నేట్ లో వస్తుంది. వెరీ ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ కూడా బీజేపీ అనేది ఉత్తరాఖండ్ లో అధికారంలోకి రావడం జరిగింది. సో ఫస్ట్ ఇది ఒకటి. సో ఉత్తరాఖండ్ రాష్ట్రము ఆవిర్భావం నుంచి కూడా వెరీ ఫస్ట్ టైం రెండవసారి అధికారంలోకి రావడము. బట్ ఇక్కడ పుష్కర్ సింగ్ ధామి గత ప్రభుత్వ ముఖ్యమంత్రి ఓడిపోయిండు, పుష్కర్ సింగ్ ధామి అని చెప్పేసి. సో పుష్కర్ సింగ్ ధామి బీజేపీ అధికార పార్టీ ముఖ్యమంత్రి, సిట్టింగ్ చీఫ్ మినిస్టర్, బట్ కేర్ టేకర్ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఓడిపోయిండు. అది వెరీ ఇంపార్టెంట్ మనకి. ఈ ఖటామి అని చెప్పేసి ఈ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నది, ఇక్కడ నుంచి ఓడిపోవడం జరిగింది ఈ పుష్కర్ సింగ్ ధామి అని చెప్పేసి. ఇన్ఫాక్ట్ ఈ ఉత్తరాఖండ్ లో పనిచేసిన ముఖ్యమంత్రులు ఎవరు నెక్స్ట్ ఎన్నికల్లో గెలవలేదు, ఆ సాంప్రదాయం మరొకసారి కొనసాగింది. సో ఇది ఉత్తరాఖండ్, ఇంతకంటే ఎక్కువ మనకి అవసరం లేదు. నెక్స్ట్ గోవా తర్వాత సో మనం మణిపూర్ చూస్తే, సో 60కి 31 రావాలి, మ్యాజిక్ ఫిగర్ దాటి 32 వచ్చినాయి. సిక్కిం కూడా 32 మనకి తక్కువ ఎమ్మెల్యే ఉన్న రాష్ట్రము. రైట్, మణిపూర్లో బేరాన్ సింగ్ అని చెప్పేసి ఈయనే. సో బేరాన్ సింగ్ మనకి ముఖ్యమంత్రి బీజేపీ లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు కూడా బేరాన్ సింగ్ ఒక జర్నలిస్ట్ అండి. ఈ తైగాండు అని చెప్పేసి పత్రిక ఉంటుంది అతనిది. రైట్, ఈ ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యొక్క సంస్థ హిందూ యువ వాహిని అని చెప్పేసి, అది కొంచెం కాంట్రవర్సీ అండి. సో సాంస్కృతిక సంస్థ, బట్ ఎప్పటికీ వివాదంలో ఉంటుంది, ఈ గోరక్షణ అని చెప్పేసి ఇంకేదో అని చెప్పేసి. రైట్, మణిపూర్ బేరాన్ సింగ్ మనకి కంటిన్యూటీ ఉన్నది అయిపోయింది. జనరల్ గా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఏవైనప్పటికీ కూడా సెంట్రల్ లో ఎవరు ఉంటే ఆ పార్టీని గెలిపిస్తారు జనరల్ గా అయితే. రైట్, గోవా మనకి ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఉంది ఆల్రెడీ. ఏంటి అంటే ఈ పార్టీ ఫిరాయింపు గురించి మనకు వార్తల్లో ఉంది ఇంతకుముందు. రైట్, 40 వచ్చినాయి. మళ్ళా ఈ గోవా అంటేనే మనకి ఈ హార్స్ ట్రేడింగ్ కి ఫేమస్.
ఏంటి హార్స్ ట్రేడింగ్ అంటే ఏ పార్టీ కూడా మెజారిటీ రాదు. ఈ ఎమ్మెల్యేల బేరసారాలు కొనుగోలు అమ్మకం అనేది వెరీ కామన్ ఇన్ గోవా. రైట్, 20 వచ్చినాయండి. అటు ఇటు కాకుండా పూర్తిగా తక్కువ కాదు ఎక్కువ కాదు, మ్యాజిక్ ఫిగర్ ని దగ్గరలో ఉన్నది. ఇటువంటి స్థితిలో ఎవరిని చీఫ్ మినిస్టర్ గా అపాయింట్మెంట్ చేయాల్సి ఉంటుంది? గవర్నర్. ఇక్కడ మనకి ఈ 4 స్టేట్స్ లో ఇబ్బంది ఏం లేదు, మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది, ఇంకా ఎక్కువే వచ్చినాయి. బట్ గోవాలో మాత్రం 21 రావాలి, 20 వచ్చినాయి. మరి కూటమి ఉందా అంటే కూటమి అయితే లేదు. సో గోవా గవర్నర్ ఇప్పుడు ఏంటంటే తన యొక్క విచక్షణ బుద్ధి, డిస్క్రిషనరీ పవర్ అంటాం. రాజ్యాంగంలో గవర్నర్ కి కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి. ఎన్నికల్లో ఏ పార్టీకి ఏ ముందస్తు కూటమికి మెజార్టీ రానప్పుడు ఆయన తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఎవరైతే స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో అతన్ని ముఖ్యమంత్రిగా నియమించవలసి ఉంటుంది. సో అది బెస్ట్ ఆప్షన్. మనకు ఉన్న ఆప్షన్లలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు అని తన మనసులో ఎవరైతే అనుకుంటారో అతన్ని చీఫ్ మినిస్టర్ గా అపాయింట్మెంట్ చేయవచ్చు. అది బెస్ట్ ఆప్షన్ ఆన్సర్ ఫస్ట్. అయితే జనరల్ ఆన్సర్. మరి ఇటువంటి టైంలో ఏమైనా రాజ్యాంగంలో ఉందా అంటే రాజ్యాంగంలో ఏమీ లేదు. ఇప్పుడు ఒక సంప్రదాయం అయితే ఉన్నది. శ్రీ ప్రకాశ ఫార్ములా అని చెప్పేసి పిలుస్తాం, మద్రాస్ గవర్నర్. ఆయన ప్రకారం ఏంటి అంటే ఇదే ఫార్ములా లోక్సభ కూడా అప్లై చేస్తున్నారు. ఫస్ట్ అయితే లార్జెస్ట్ పార్టీని పిలవాలి. బట్ ఏంటిది, ఈ లార్జెస్ట్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన మెంబర్ సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇండిపెండెంట్ కావచ్చు, ఇతర పార్టీ కావచ్చు. 20 ఉన్నారు, ఇండిపెండెంట్స్ ఒక 5 ఉన్నారు, ఇంకేదో పార్టీ సపోర్ట్ చేస్తుందట. సో ఇక్కడ మనకి ఇబ్బంది ఏమి లేదు. సో లార్జెస్ట్ పార్టీ బీజేపీని గవర్నర్ ఆహ్వానిస్తాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి. ఇది వెరీ ఫస్ట్ ఆప్షన్. ఇది ఒక సాంప్రదాయం మాత్రమే, రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఇదే ఆర్డర్ అని చెప్పేసి. సెకండ్, లార్జెస్ట్ పార్టీ బీజేపీ అనుకోండి. సో ఇతర పార్టీలు ఇండిపెండెంట్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. అప్పుడు ఏంటి అంటే సెకండ్ ఆప్షన్ గవర్నర్ కి ప్రీ పోల్ అలయన్స్. సో ప్రీ పోల్ అలయన్స్ అంటే ఎన్నికల ముందే ఒక కూటమిగా ఏర్పడి ఉంటే సో దాన్ని పిలవాలి ప్రీ పోల్ అలయన్స్ అని చెప్పేసి. అయినా కూడా ప్రభుత్వం ఏర్పాటు జరగకుంటే లాస్ట్ కి పోస్ట్ పోల్ అలయన్స్ అంటే ఎన్నికల అనంతరము వచ్చిన సీట్లు బట్టి సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కూటమిని పిలవచ్చు. సేమ్ ఇదే సర్కారీయ కమిషన్ చెప్పిందండి. సో సర్కారీయ కమిషన్ ఏంటి అంటే మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాల కోసము నియమించబడ్డ ఒకానొక కమిటీ ఈ సర్కారీయ కమిషన్ అని చెప్పేసి. ఇది జస్ట్ ఇది అటు పంపింది, ఇది ఇటు పంపింది, మిగతా మొత్తం సేమ్ ఉంటుంది. అంటే ఫస్ట్ అయితే ప్రీ పోల్ అలయన్స్ ని పిలవాలి. సెకండ్ అయితే లార్జెస్ట్ పార్టీని అయితే పిలవాలి. సో ఇక్కడ గోవాలో ప్రాబ్లం అయితే ఏమీ రాదు. ఇటువంటి సమయంలో ఈ హార్స్ ట్రేడింగ్ అనేది ఫేమస్ అవుతుంది, ఎమ్మెల్యేల కొనుగోలు అమ్మకం అనేది ఫేమస్ అవుతుంది. సో ఇది మనకి గోవా ఇష్యూ అండి. మణిపూర్ చెప్పిన ఆల్రెడీ. సో పంజాబ్ ఏంటి అంటే సో సాంప్రదాయ పార్టీలు కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ అని చెప్పేసి, శిరోమణి అకాలీదళ్ అని చెప్పేసి పురాతన పార్టీ అది. సో రెండింటిని పూర్తిగా ఊడ్చిపడేసింది ఈ ఆప్ పార్టీ అని చెప్పేసి. సో ఢిల్లీ తర్వాత పంజాబ్ లో ఇది అధికారంలో ఉంది. రైట్, ఈ కాంగ్రెస్ కూడా ఈ ఛత్తీస్గఢ్ అండ్ రాజస్థాన్ లో అనుకుంటారు, 2 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది ఇప్పుడైతే. సో ఇది కూడా ఒక జాతీయ పార్టీ వైపు అడుగులైతే వేస్తుంది మన ఆప్ పార్టీ అని చెప్పేసి. రైట్, ఏ ప్రాంతీయ పార్టీ కూడా రెండిట్లలో అధికారంలో లేదు, కాంగ్రెస్ అండ్ ఈ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే, ఢిల్లీ అండ్ పంజాబీ. రైట్, ఈ పంజాబ్ లో ఒకటి ఏంటిదంటే మనకి సో ఈ భగవత్ సింగ్ మాన్ ఒక కమెడియన్ సీఎం గా అవుతున్నాడు. ఇతను సీఎం గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ పార్టీ ఇబ్బంది అయితే లేదు. పంజాబ్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఈ కెప్టెన్ అమరీందర్ సింగ్ అని చెప్పేసి పంజాబ్ లోక్ పార్టీ స్థాపించాడు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఎందుకంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఈ కొత్త పార్టీ అనేది పుట్టింది పంజాబ్ లో మాత్రమే, అమరీందర్ సింగ్ అని చెప్పేసి. పంజాబ్ లోక్ పార్టీ సింబల్ ఏంటి, ఎన్నికల సంఘం కేటాయిస్తుంది ఎన్నికల గుర్తులని. సో ఏంటి అంటే అది ఈ హాకీ స్టిక్ అండ్ బాల్ అండి.
రైట్, మొత్తం మీద హాకీ గేమ్ అనేది ఓడిపోయింది ఇక్కడ. అంటే అమరీందర్ సింగ్ అనే వ్యక్తి ఓడిపోయాడు. ఈ పంజాబ్ సిట్టింగ్ సీఎం ఈ చరణ్జీత్ సింగ్ కూడా ఓడిపోయిందండి. సో ఇద్దరు సీఎంలు ఓడిపోయిండు. ఒకడేమో ఉత్తరాఖండ్ లో సీఎం పుష్కర్ సింగ్ ధామి అని చెప్పేసి, పంజాబ్ సీఎం అని చెప్పేసి ఏది చరణ్జీత్ సింగ్ చున్నీ అని. సో ఇన్ఫాక్ట్ మనకి ఈ ఉత్తరాఖండ్ సీఎం పెద్ద విషయం, ఈయన పెద్ద విషయం కాదు, పార్టీ ఓడిపోయింది కాబట్టి ఆయన ఓడిపోయిన పెద్ద విషయం కాదు. కానీ ఇక్కడ పార్టీ గెలిచింది, సీఎం అభ్యర్థి అనేది ఓడిపోయాడు. ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ సీఎం గా అతన్ని అనౌన్స్మెంట్ దాదాపు చేస్తారు. ఎందుకంటే సో మళ్ళీ మనకి ఉత్తరాఖండ్ లో ఎమ్మెల్సీ అయితే లేదు, ఏదో ఒక రాజీనామా చేయించి మళ్ళీ పోటీ చేయవచ్చు, విషయం కాదు అది. ఎమ్మెల్సీ ఉంటే అంత అవసరం కూడా లేకుండే. రైట్, ఇది మనకి 5 స్టేట్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ అండి. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఈ యోగి ఎందుకు గెలిచాడు 5 రీజన్స్ అని చెప్పేసి పేపర్ పెద్దగా వ్యాసాలు రాస్తారు. మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చింది బీజేపీ అని చెప్పేసి, పంజాబ్లో యాప్ ఎందుకు గెలిచిందని చెప్పేసి అవన్నీ చదివితే బాగుంటాయి. కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అవసరం లేదు. గ్రూప్ అండ్ మెయిన్స్ కూడా అసలే అవసరం లేదు. రైట్, ఇది 5 స్టేట్స్ యొక్క అసెంబ్లీ ఎలక్షన్స్. నెక్స్ట్ ఫేమస్ బుక్ అండి. సో సోలీ సరాబ్జీ యొక్క బుక్, సోలీ సరాబ్జీ లైఫ్ అండ్ టైమ్స్. ఇది ఆయన బయోగ్రఫీ అండి. ప్రజెంట్ బతికి లేడు. ఈ సోలీ సరాబ్జీ లైఫ్ అండ్ టైమ్స్ అని చెప్పేసి రాసింది ఎవరంటే సో ఆనంద్ చంద్రచూడ్. ఒక లా స్టూడెంట్ ఆనంద్ చంద్రచూడ్ అని చెప్పేసి ఈయన యొక్క ఆత్మకథ రాయడం జరిగింది. సో మరి ఈయన బుక్ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, ఈయన మామూలు వ్యక్తి కాదు. సోలీ సరాబ్జీ అంటే సో ఇండియాకి ఈజీగా అటార్నీ జనరల్ గా 2 టైమ్స్ వర్క్ చేసిండండి ఈ సోలీ సరాబ్జీ. అందుకే ఈయన యొక్క బుక్ మనకి బయోగ్రఫీ కాబట్టి వెరీ ఇంపార్టెంట్. కాంట్రవర్సీ ఇష్యూస్ ఏం లేవు వాస్తవమైన ఆ టైంలో. బట్ ఆ బుక్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక రాజ్యాంగబద్ధ పదవి ఆర్టికల్ 76 ప్రకారము అటార్నీ జనరల్ ఉంటారు. భారతదేశానికి ప్రభుత్వానికి న్యాయ సలహాదారుడు ఎవరు అంటే అటార్నీ జనరల్. కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారుడు అటార్నీ జనరల్. రాజ్యాంగబద్ధ పదవి 76 ఆర్టికల్ ప్రకారం హి ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది యూనియన్ ఎగ్జిక్యూటివ్. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ లో ఉన్నటువంటి ఒక అధికార పదవి అటార్నీ జనరల్. మంత్రి కాదు, గవర్నమెంట్ సర్వెంట్ కాదు, బట్ ఒక రాజ్యాంగబద్ధ పదవి. ఎగ్జిక్యూటివ్ లో ఇంటర్గల్ గా ఉంటాడు, అంతర్భాగంగా ఉంటాడు. రైట్, చూస్తే ఇప్పుడు ప్రజెంట్ ఎవరు మనకి వేణుగోపాల్. సో ప్రజెంట్ అటార్నీ జనరల్ ఎవరంటే వేణుగోపాల్. రైట్, ఫస్ట్ ఎవరంటే మనకి సెతల్వాడ్ అని చెప్పేసి, ఆ సెతల్వాడ్ వ్యక్తి ఈ అటార్నీ జనరల్ గా ఎక్కువ కాలం పనిచేసిండు. తక్కువ కాలం ఎవరంటే మళ్ళీ సోలీ సరాబ్జీ. సో తక్కువ కాలం అటార్నీ జనరల్ సోలీ సరాబ్జీ, 2 సార్లు అటార్నీ జనరల్ ఎవరంటే సోలీ సరాబ్జీయే. ఓకే ఫైన్. ఏం చేస్తాడు ఈ జనరల్ అని చెప్పేసి అంటే ప్రభుత్వం తరపున కోర్టుల్లో వాదిస్తాడు. ఈ యూనియన్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం యొక్క కేసులు సుప్రీంకోర్టు లేదా హైకోర్టుకి వెళ్ళి వాదిస్తాడు ఈ అటార్నీ జనరల్. భారత ప్రభుత్వ న్యాయవాది, హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా. సుప్రీంకోర్టు జస్టిస్ కంటే హైయెస్ట్ లా ఆఫీసర్ ఇతను. ఇతని అర్హత మీద మనకి కాంట్రవర్సీ ప్రశ్న వస్తుంది, అంటే ట్రాప్ క్వశ్చన్ వస్తుంది. ఇతను అటార్నీ జనరల్ గా ఎన్నిక కావాలంటే సుప్రీంకోర్టు జడ్జి యొక్క అర్హతలు కలిగి ఉండాలి. జడ్జి అయి ఉండద్దు, అది మైండ్ లో పెట్టుకోండి. సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండకూడదు. సుప్రీంకోర్టు జడ్జి యొక్క క్వాలిఫికేషన్స్ మాత్రం కలిగి ఉండాలి. అంటే ఏంటిది, ఆ 5 years హైకోర్టు జడ్జిగా పనిచేసి ఉండాలి, 10 years హైకోర్టులో లాయర్గా పనిచేసి ఉండాలి. లేకుంటే రాష్ట్రపతి దృష్టిలో ఎమినెంట్ లాయర్గా ఉండాలి, అంటే ప్రముఖ న్యాయ నిపుణుడై ఉండాలి. సో ఇవి క్వాలిఫికేషన్స్. ఈయన రాష్ట్రపతి నియమిస్తాడు ఈ సెంట్రల్ క్యాబినెట్ సిఫార్సు మేరకి. ఈ పదవి కాలం ఎంత, ఆయన ఏది జీతభత్యం ఎంత, ఇదంతా రాజ్యాంగం సైలెంట్ గా ఉంది, ఏం పేర్కొనలేదు. పూర్తిగా రాష్ట్రపతి ప్లెజర్స్ మీద, రాష్ట్రపతి ఇష్టం మీద ఈయన అధికారంలో ఉంటాడు. పచ్చిగా చెప్పాలంటే మంచిగా కేసులు వాదిస్తే గిట్ట
కేంద్రం ఉంచుకుంటుంది, లేకుంటే వదిలేస్తుంది. అధికార పార్టీ మారినప్పుడు కూడా అటార్నీ జనరల్ని సహజంగానే మారుస్తారు. ఇదంతా మనకి ఈ బేసిక్ పాయింట్స్. ఇంకా చూస్తే సభలో సభ్యత్వం లేకుండా సభా హక్కులు కలిగి ఉన్న వ్యక్తి ఎవరు అంటే అటార్నీ జనరల్. ప్రివిలేజ్ అంటాం. సభా హక్కులు 105 ప్రకారము పార్లమెంటు, 194 ప్రకారము అసెంబ్లీలో సభా హక్కులు ఉంటాయి. అంటే సభలో ఉండి ఏదైనా అనౌన్స్మెంట్ చేయవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. దానికి రెస్పాన్సిబిలిటీ వహించిన అవసరం లేదు సభా హక్కుల దృష్ట్యా. సో అన్లిమిటెడ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుందండి. ఈ సభ లోపల ఏం మాట్లాడినా సో మనం వెళ్ళి కేసు అయితే వేయరాదు. అది ఒకటి. అటువంటి రైట్స్ సభలో సభ్యత్వం ఉన్న వాళ్ళకే ఉంటుంది. బట్ మన అటార్నీ జనరల్కి వచ్చేసి సభ్యత్వం లేదు, బట్ ఉంటుంది. సభ్యత్వం లేకున్నా ఏ సభకైనా వెళ్ళి హాజరు కావచ్చు, ప్రసంగించవచ్చు, మాట్లాడవచ్చు, బట్ ఓటు అయితే వేయరాదు. ఏ కోర్టుకైనా పోవచ్చు ఈ అటార్నీ జనరల్. సో పార్లమెంట్ కమిటీల్లో కూడా వెళ్ళి హాజరు కావచ్చు, సభ్యుడిగా ఉండొచ్చు, బట్ ఓటు అయితే చేయరాదు. సో అది మనకి సోలీ సరాబ్జీ యొక్క బుక్ అండి. సోలీ సరాబ్జీ లైఫ్ అండ్ టైమ్స్ అని చెప్పేసి ఆనంద్ చంద్రచూడ్ రాశాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ లో మార్చి 10. సో మార్చి 10 ఏంటి అంటే వెరీ ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఉమెన్ జస్టిస్ డే అని చెప్పేసి, మహిళా న్యాయమూర్తుల దినోత్సవం అని చెప్పేసి అంతర్జాతీయంగా ఈ ఐక్యరాజ్య సమితి వెరీ ఫస్ట్ టైం కండక్ట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ 2021లో ఖతార్ దేశము లేదా ఖాతార్ దేశం అనేది ఒక తీర్మానం ప్రవేశపెట్టింది యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీలో. జనరల్ అసెంబ్లీ ఈ ఖతార్ యొక్క తీర్మానాన్ని ఆమోదించింది. అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినంగా మార్చి 10ని అనౌన్స్మెంట్ చేసింది. వెరీ ఫస్ట్ టైం కాబట్టి సో మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. ఏది ఈ ఖతార్ దేశం యొక్క తీర్మానం ప్రకారం యుఎన్ఓ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో మార్చి 10 ఇంటర్నేషనల్ ఉమెన్ జస్టిస్ డే. మన సుప్రీం కోర్టు కూడా కండక్ట్ చేసింది. ఆ మహిళా న్యాయమూర్తులు 4 ఉన్నారు. 4 మన రమణ కూడా పాల్గొన్నది. ఎన్వి రమణ అనేది మహిళా న్యాయమూర్తులను ఎక్కువ సిఫార్సు చేస్తున్నాడు కొలిజియంలో ఉండి అని చెప్పేసి చెప్తున్నాడు. సో ప్రజెంట్ అయితే మనం 4 ఉన్నారు. ఈ బేలా త్రివేది, ఇందిరా బెనర్జీ, హిమా కోహ్లీ అండ్ ఫేమస్ నాగరత్న. 2027 కల్లా ఈమె 2040 అనుకుంటా, అప్పటికల్లా ఈమె చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్మెంట్ కాబోతుంది. వెరీ ఇంపార్టెంట్ ఆమె వయసు. నెక్స్ట్ చూస్తే ఈ ఫాతిమా బేబీ అని చెప్పేసి ఫస్ట్ మహిళా న్యాయమూర్తి సుప్రీంకోర్టు చూస్తే ఇట కేరళ ఆమెది. ఆమె ఏమంటదంటే ఈ సుప్రీంకోర్టు యొక్క కొలిజియాన్ని, సో ఈ కొలిజియము ఎక్కువ మహిళా న్యాయమూర్తులని సిఫార్సు చేయట్లేదు కాబట్టి కొలిజియాన్ని ఓల్డ్ బాయ్స్ స్కూల్ అని చెప్పేసి విమర్శ చేస్తుంది. ఇంకా ఈ ఎన్వి రమణ వ్యాఖ్యలు బట్టి చూస్తే ఈ తెలంగాణ లోపల 52% మంది మహిళలు న్యాయ అధికారులుగా ఉన్నారట. సో దేశంలోనే ఈ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అంటాము, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న కోర్టులలో, సబార్డినేట్ కోర్టులలో ఎగ్జామ్ ద్వారా వెళ్తారు మహిళలు న్యాయమూర్తులు, న్యాయవాదులు. సో ఎగ్జామ్లో మనకి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది మహిళలు ఉన్నారని చెప్పేసి చెప్తున్నాడు. హైకోర్టు అంటే హయ్యర్ జ్యుడిషియల్లో రిజర్వేషన్ లేదు కాబట్టి ఇది స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఎన్వి రమణ ప్రపోజ్ చేసింది నిన్న. మనం ఏం గుర్తుంచుకోవాలంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఈ మహిళా న్యాయ ఆఫీసులలో అధికంగా ఉన్న రాష్ట్రము. సెకండ్ వచ్చేసి ఒడిషా అట. ఓకే, ఇదంతా మార్చి 10 గురించి. నెక్స్ట్ అవార్డ్స్ అండి. బూకర్ ప్రైజ్. సో ఇంగ్లీష్ నవలకి ఇస్తారు. ఇప్పుడు వార్తల్లో ఎందుకు వచ్చిందంటే మన గీతాశ్రీ రాసిన బుక్, సో రేత్ సమాధి, ఇది హిందీ బుక్ అండి. సో గీతాశ్రీ ఇండియన్ వ్యక్తి, రేత్ సమాధి అని చెప్పేసి ఒక బుక్. ఈ బుక్ ని ఇంగ్లీష్ లోకి టుంబు ఆఫ్ శాండ్, సో టుంబు ఆఫ్ శాండ్ గా ఈ రాక్వెల్ ట్రాన్స్లేట్ చేస్తాడు. ట్రూలీ ట్రాన్స్లేట్, రైట్, నాట్ ఫ్రీలీ ట్రాన్స్లేట్. రెండు వేరు వేరు. ట్రూలీ అంటే ఎలా ఉందో అలా, ఫ్రీలీ అంటే కొంచెం రీమేక్ చేయడం అట్లా.
సో ఈ రేత్ సమాధి అనే పుస్తకాన్ని టుంబు ఆఫ్ శాండ్ గా ఈ గౌతమి స్త్రీ యొక్క గీత స్త్రీ యొక్క బుక్ ని ఈ రాక్వెల్ ట్రాన్స్లేట్ చేస్తాడు. సో ఈ టుంబు ఆఫ్ శాండ్ అనేది బూకర్ ప్రైజ్ యొక్క ఫైనల్ లిస్ట్ లో అయితే ఉన్నది. ప్రశ్న ఏంటి అంటే బూకర్ ప్రైజ్ ఫైనల్ లిస్ట్ లో అర్హత పొందిన తొలి హిందీ నవల ఏంటిదంటే సో రేత్ సమాధి లేదా ఈ టుంబు ఆఫ్ శాండ్ అని చెప్పేసి. ఒకవేళ అవార్డు వస్తే ఇట్లా రాక్వెల్ కి ఆ ప్రైజ్ మనీ ఏదైతే ఉందో ఆ ప్రైజ్ మనీ అనేది సమానంగా పంచుకుంటారు ఈ అనువాద రచయిత ఉన్ను అసలు రచయిత. మనకి ఈ బూకర్ ప్రైజ్ అనేది ఈ కామన్వెల్త్ దేశాలు ప్లస్ ఐర్లాండ్ అండ్ జింబాబ్వే ఈ ప్రశ్న వచ్చిందండి ఒక ఎస్ఎస్సి ఎగ్జామ్ లో. ఓన్లీ కామన్వెల్త్ కాదు, ఐర్లాండ్ జింబాబ్వే వాళ్ళకు కూడా ఇస్తారు. ఎందుకు రెండు కంట్రీస్ అంటే మనకు అవసరం లేదు, జస్ట్ ఫ్యాక్ట్ బిట్ అది. సో కామన్వెల్త్ కంట్రీస్ అండ్ ఐర్లాండ్ జింబాబ్వే వాళ్ళకి బూకర్ ప్రైజ్ అనేది ఇస్తారు, ఇంగ్లీష్ నవలకి మాత్రమే ఇస్తారు. ఈ బూకర్ ఆఫ్ ది బూకర్ ప్రైజ్ అనేది అంటే బూకర్ ప్రైజ్లలో ఇంకొక బూకర్ ఉంటుంది, అన్నిటికీ బెస్ట్ బుక్ ఏంటిదంటే ద మిడ్ నైట్ చిల్డ్రన్ అని చెప్పేసి సల్మాన్ రష్దీ రాసిన నవల. సో మనకి ఈ అరవింద అడిగా కూడా ది వైట్ టైగర్ అని చెప్పేసి 2008 లో అవార్డు పొంది ఉన్నాడు, తెలుసు మనకి ఆల్రెడీ. ఇది గీతాశ్రీ రేత్ సమాధి అని చెప్పేసి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మనకి ఈ ఆంటల్వా అనేది వార్తల్లో ఉంది, టర్కీలో ఉంటుందండి. సో ఆంటల్వా లేదా ఆంటల్లే అని చెప్పేసి కూడా పిలుస్తారు, ఆంటల్లే LWE అని చెప్పేసి. ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఆంటల్వా అనేది ఈ రష్యా అండ్ ఉక్రెయిన్ యొక్క విదేశీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ మీటింగ్ పెట్టుకున్నారు. బెలారస్ కాకుండా 3వ విడత చర్చలు అనేవి టర్కీ అనేది టర్కీలో పెట్టుకున్నారు. సో రెండు అంశాలు డిస్కషన్ చేస్తున్నారు. ఒకటి రష్యా అనేది కాల్పులు విరమణ చేయాలి, నెక్స్ట్ మానవతా కారిడార్స్. నిన్న మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. మానవతా కారిడార్ అంటే స్పెసిఫిక్ టైం స్పెసిఫిక్ ప్లేస్ లో కాల్పుల విరమణ చేయడము. ఆ టైంలో ఈ సామాన్య పౌరులు సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో సురక్షిత ప్లేసెస్ కి తరలిస్తారు. ఇగో ఈ ప్లేస్ లో ఈ 4 నుంచి 7 వరకు మార్నింగ్, 7 నుంచి 10 వరకు ఈవినింగ్, 6 hours మేము కాల్పులు జరపమని చెప్పేసి ఈ ఒప్పందంలో ఉంటుంది. అప్పుడు ఈ టైంలో మాత్రమే పౌరులు ఎవరైనా ఉంటే గిట్ట వాళ్ళు అటు ఇటు పోవాలి, నిత్యావసరాలు తెచ్చుకోవాలి. కేవలం ఈ టైము ఈ ప్లేసే, ఈ ప్లేస్ దాటి బయటకు వస్తే కాల్చి పడేస్తారు. సో అదే మానవత్వ అని చెప్పేసి. మానవత్వం అంటే ఏంటిదంటే జస్ట్ అక్కడనే ఉంటుంది, ఇక్కడనే అదే టైంలో ఉంటుంది. టైం దాటితే మానవత్వం ఉండదు, క్రూరత్వం అని చెప్పేసి ఉంటుంది. సో రెండింటి కూడా రష్యా ఒప్పుకోలేదని చెప్పేసి ఉక్రెయిన్ చెప్పింది. మనకి ఈ ఆంటల్వా ప్లేస్ మనం గుర్తుపెట్టుకోవాలి, టర్కీ అనేది. రైట్, నెక్స్ట్ ఫిలిప్పీన్స్ కూడా వార్తల్లో ఉంది అండి. మనకి ఇది చూస్తే ఇందులో ఏం గుర్తుకోవాలి, కరెంట్ అఫైర్స్ చదివిన వాళ్ళకైతే ఈ బ్రహ్మోస్ క్షిపణి ఫస్ట్ కొనుగోలు చేసిన విదేశీ దేశం ఏంటిదంటే ఫిలిప్పీన్స్. అది గుర్తుకురావాలి ఏంటండి. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా అంతర్జాతీయ వరి కేంద్రం అని చెప్పేసి గుర్తుకు రావాల్సి ఉంటుంది. ఇదెందుకు వార్తల్లో ఉంది అంటే కన్సెంట్ ఏజ్. సో ఏజ్ ఆఫ్ కన్సెంట్ అని చెప్పేసి మనకు 1891 లో ఇండియాలో వచ్చింది. ఈ కన్సెంట్ ఏజ్ ని ఫిలిప్పీన్స్ అనేది 12 నుంచి 16 కి పెంచిందండి. పెంచితే ఎందుకు రికార్డ్ అంటే ఇంతవరకు కన్సెంట్ ఏజ్ పరంగా తక్కువ ఉన్న దేశం ఏంటిదంటే ఫిలిప్పీన్స్ అండ్ అంగోలా దేశం. 12 years మాత్రమే ఈ లైంగిక సంపర్కానికి సమ్మతి ఉంటుంది. 12 years ఉంటే వాళ్ళు సెక్సువల్ యాక్టివిటీస్ లో పాల్గొనవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు అది 16 years కు పెంచింది కాబట్టి సో ఇకపైన తక్కువ దేశం ఏంటిదంటే ఫిలిప్పీన్స్ అనేది ఉండదు, అంగోలా దేశం అనేది ఉంటది. సో ఫిలిప్పీన్ దేశంలో ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేది 12 నుంచి 16 కి మార్చిండ్రు. సో 16 లోపు వాళ్ళు లైంగిక చర్యలో పాల్గొంటే నేరం అని చెప్పేసి ఫిలిప్పీన్స్ అయితే చెప్పింది. ఇండియాకి వస్తే గిట్ట సో ఇటీవల ఈ 18 నుంచి 21 years కి అమ్మాయిల వివాహ వయస్సు అనేది పెంచుతున్నారు. సో ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఎంత అంటే ఇండియాలో ఇప్పుడైతే 18, 21 కు పెంచుతామని చెప్పి సో ఈ జయా జైట్లీ కమిటీ అండి, మనం గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ అఫైర్స్ కాబట్టి. సో జయా జైట్లీ సమతా పార్టీ అధ్యక్షురాలు ఆ జయా జైట్లీ కమిటీ సిఫార్సు మేరకు
ఈ అమ్మాయిల యొక్క వివాహ వయస్సు అబ్బాయిలకు సమానంగా చేద్దామని చెప్పేసి నిర్ణయిస్తుంది క్యాబినెట్. రైట్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అంటే ఇండియాలో ఫస్ట్ టైం 1891లో వచ్చింది. ఈ బహరంజీ ఎం మలబారీ కృషి అని చెప్పేసి బుక్లలో ఉంటుంది. దాంతో పాటు రుక్మిబాయి కూడా వాస్తవంగా తొలి మహిళా డాక్టర్ ఇన్ ఇండియా. సో రుక్మిబాయి బహరంజీ ఎల్ మలబారీ కృషి ఫలితంగా ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అనేది వచ్చింది. దీని ప్రకారము ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేది 12 years అమ్మాయిలకి. 1929లో శారదా లేదా శారదా యాక్ట్ అనేది వచ్చింది. హరబిలాస్ శారదా అని చెప్పేసి పిలుస్తాం. దీని ప్రకారము 14-18 సంవత్సరాలు ఉంటుంది. 1949లో 15-18 ఉండే, 1956లో 16-18 ఉండే, 1978లో 18-21 అయింది. 2006లో ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఇది మ్యారేజెస్ యాక్ట్ ప్రకారము 18-21 ఉంటే ప్రజెంట్ అయితే అదే ఉన్నది, బట్ 21కి మారుదామని చెప్పేసి అంటున్నారు. మనం డిస్కస్ చేసిన ఇదంతా ఆల్రెడీ. ఓకే, ఈ ఏజ్ ని పెంచడం మీద పార్లమెంటరీ కమిటీ ఏంటిదంటే వినయ్ సహస్ర బుద్ధ అని చెప్పేసి. అప్పుడు కరెంట్ అఫైర్స్ మనకి మొత్తం 31 members కమిటీ అయితే అందులో ఒక్కతే మహిళనట, ఒక్కతే మహిళ. ఆ ఒక్కతే ఎవరంటే సుస్మితా దేవ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మహిళల వివాహ వయస్సు ఒక్కతే మహిళ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ఎక్సర్సైజ్ ధర్మ గార్డియన్. సో ధర్మ గార్డియన్ అని చెప్పేసి ఇది ఇండియాకును జపాన్ కి మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. మనకి ఈ కర్ణాటకలోని బెళగావిలో జరిగింది, పూర్తి అయిపోయింది కాబట్టి మళ్ళీ వార్తల్లో వచ్చింది, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో ఇండియా జపాన్ యొక్క బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏంటిదంటే ధర్మ గార్డియన్ ఎక్సర్సైజ్, ధర్మ గార్డియన్ చెప్పేసి. ఈ జపాన్ కును ఇండియాకి మధ్య ఈ మారిటైమ్ అని చెప్పేసి సముద్ర తీర వ్యాయామం ఉంటది, అదేంటిదంటే జిమ్. సో జపాన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి జిమ్ అని చెప్పేసి పిలుస్తాం, జిమెక్స్ అంటాం. జపాన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి. ఇట్లా జపాన్ ఇంకెట్లా వార్తల్లో ఉంది అంటే ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ లో జపాన్ అండ్ సింగపూర్ రెండు కూడా మనకి అగ్రస్థానంలో ఉన్నాయి. తర్వాత వస్తే జపాన్ ఇంకేడ ఉంది అంతే మన జపాన్ ప్రజెంట్ అయితే. నెక్స్ట్ చాంగే 5T1 అనే రాకెట్, ఇది వార్తల్లో ఉంది. చాంగే 5T1 ఒక లూనార్ మిషన్ అండి. చైనా చంద్రుడి మీద యొక్క పరిశోధన కోసం పంపిన ఉపగ్రహమే చాంగే 5T1. ఇది చంద్రుడిని అయితే ఢీకొన్నది. సో ఢీకొండ ఒక బిలం అనేది ఏర్పడింది, ఇది వార్తల్లో ఉంది. సో ఆ బిలాన్ని ఫస్ట్ టైం గుర్తించింది, అంటే ఫస్ట్ టైం దాన్ని ఏమంటారు ప్రెడిక్షన్ చెప్పింది. ఈ చాంగే 5T1 అనే రాకెట్ ఈ బిలం చేస్తుందని చెప్పిన ఫస్ట్ వ్యక్తి ఎవరంటే సో మనకి బిల్ గ్రే అండి. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్. బిల్ గ్రే, ఈ బిల్ గ్రే వ్యక్తి ఈ ప్రాజెక్ట్ ప్లూటో అనే ఒక వెబ్సైట్ అతనిది. ఆ వెబ్సైట్ లో ఫస్ట్ టైం ఈ చాంగే 5T1 అనే ఉపగ్రహము ఈ చంద్రుడిని ఢీకొంటది అని చెప్పేసి రాసిండు. ఢీకొన్నది March 4th. నిన్న సైన్స్ జనరల్ అంటామండి. సైన్స్ జనరల్ అనే పత్రిక అమెరికాలో ఉంటది. సో అది ఈ విషయాన్ని ధృవీకరించింది. ఆ స్పేస్ ఎక్స్ సంస్థ యొక్క రాకెటా లేదా చాంగే 5T1 డౌట్ ఉండే, బట్ కన్ఫర్మ్ అయిపోయింది. చైనా రాకెట్ వెళ్ళి చంద్రుని అనేది ఢీకొన్నది. రంధ్రం అనేది స్పాట్ అనేది మచ్చ అనేది ఏర్పడింది. ఇది 65 feet ఉందట అండి వెడల్పు అనేది. ఈ రంధ్రం యొక్క వెడల్పు అనేది 65 feet అయితే ఉన్నదట. మరి భూమి మీదకి మనం గన్ని పంపుతున్నాం, భూమిని ఢీకొంటాయి. భూమి పైన వాతావరణం ఉంది కాబట్టి ఈ రాకెట్ ఇట్లా రాంగా ఈ ఘర్షణ బలానికి ఆ రాకెట్ దాదాపు మండిపోతుంది. ఒక గ్రహ శకలము ఆస్ట్రాయిడ్స్ అనేది ఎక్కడైనా తెగిపోయి భూమి మీదకి వస్తూ ఉంటే వాతావరణంలో ఉన్న వాయువు యొక్క ఘర్షణ బలం వల్ల అది మండిపోతుంది. వాతావరణం లేదు కాబట్టి డైరెక్ట్ వచ్చి ఫాస్ట్ గా ఢీకొన్నది. సో రంధ్రం అనేది ఏర్పడింది. హిందూ పత్రికలో వచ్చింది దీని గురించి. సో మరి రంధ్రం శాశ్వతం అంటే ఇప్పుడు భూమి మీద రంధ్రం ఏర్పడితే గిట్ట ఒక పొక్క వెళ్ళండి, ఆ పొక్క ఎప్పుడు అట్లే ఉంటుందా? ఉండదు. ఏదో దుమ్ము దూలొచ్చి
గాలికి వచ్చి పుట్టుకపోయి అది పూడ్చుకపోతుంది. మరి చంద్రుని మీద నో ఛాన్స్, అది పర్మనెంట్ గా ఉంటుంది. వై? బికాస్ అంటే అక్కడ అట్మాస్ఫియర్ వెదర్ లేదు అండ్ విండ్ పవర్ అనేది లేదు, అంటే గాలి శక్తి లేదు, వాతావరణం లేదు కాబట్టి. సో ఈవెన్ ఈ వెల్కాన్స్ అంటే ఈ అగ్ని పర్వతం కూడా లేదు కాబట్టి ఇది పొక్క అనేది శాశ్వతంగా ఉండిపోతా అని చెప్పేసి మనకి పేపర్లో అయితే వచ్చింది. సో వాతావరణం లేదు కాబట్టి ధ్వని అనేది వినిపించదు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కొట్టినా, సమంత డ్యాన్స్ చేసినా కూడా అది ఏం కనిపించదు, సారీ ఏది వినిపించదు, కనిపిస్తుంది కానీ వినిపించదు. ఎందుకంటే వాతావరణం లేదు కాబట్టి, యానకం లేదు కాబట్టి ధ్వని అనేది ప్రయాణం చెయ్యదు. సో నెక్స్ట్ సమ్మిట్ అండి. సో 5th నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అనే సమ్మిట్. సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అని చెప్పేసి జాతీయ భద్రత సలహాదారుల సదస్సు అనేది కొలంబోలో జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, కొలంబోలో జరిగింది. సో 4 దేశాలండి, ఒకటి ఇండియా, శ్రీలంక, కొలంబో కాబట్టి శ్రీలంక, మారిషస్ దేశము అండ్ మల్దీవులు, నాట్ మయన్మార్. సో మల్దీవులు అండి. ఈ 4 దేశాల యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మన ఎవరు? ఎన్ఎస్సి అంటే అజిత్ దోవల్ ఈ కొలంబో వెళ్ళి ఆ సమ్మిట్ లో హాజరైనాడు. 4 దేశాలండి. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క సెక్రటరీ ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండి. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అంటే నరేంద్ర మోడీ ఉంటాడు అట్లా. సో దేశానికి ప్రధానమంత్రికి జాతీయ భద్రతా పరంగా అడ్వైజర్స్ ఇచ్చేది ఎవరంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అని చెప్పేసి. ఇది మనకి కొలంబో యొక్క మీటింగ్ సమ్మిట్ అయిపోయింది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తే సో రిచార్డ్ మ్యాక్స్వెల్. సో రిచార్డ్ మనకు గుర్తుంటుంది ఈజీగా. మ్యాక్స్వెల్ అంటే మనకి ఎవరు? ఈ ఆస్ట్రేలియా క్రికెటర్, మన ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి వచ్చిండు ఈ రిచార్డ్ మ్యాక్స్వెల్ అని చెప్పేసి. గ్లెన్ మ్యాక్స్వెల్ కాదు, ఉత్త మ్యాక్స్వెల్. ఇతను ఈ ఆస్ట్రేలియా యొక్క ఆర్మీ చీఫ్ అండి. ఆస్ట్రేలియా యొక్క ఆర్మీ చీఫ్ ఇండియాలో పర్యటనకు వచ్చింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. ఈ ఆర్మీ చీఫ్ ఈ రాజస్థాన్ లో ఉన్న లాంగ్ వాలే అనే ప్లేస్ ని సందర్శన చేసిండు. లాంగ్ వాలే అంటే 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో చనిపోయిన వాళ్ళకి వార్ మెమోరియల్ అని చెప్పేసి అక్కడ కూడా నిర్మించారు. దాన్ని ఈయన వెళ్ళి చూసినాడు. సో లాంగ్ వాలే ప్లేస్ ఇటీవల వార్తల్లో ఎందుకుందంటే జనవరి 26న అతిపెద్ద జాతీయ పతాకాన్ని అక్కడ ఆవిష్కరణ చేయడము జరిగింది లాంగ్ వాలే ప్లేస్ లో. సో ఈ ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో ఉంటది ఆ ప్లేస్ లాంగ్ వాలే అని చెప్పేసి. పోఖ్రాన్ సరిహద్దులో ఉంటది, రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో. నెక్స్ట్ యున్ సుక్ యోల్. సో సుక్ యోల్ అని చెప్పేసి దక్షిణ కొరియా యొక్క నూతన అధ్యక్షుడు యున్ సుక్ యోల్ అని చెప్పేసి. ఎట్లా గుర్తుంటుంది అంటే మన కరెంట్ అఫైర్స్ అనేది 4 ఆప్షన్లో గుర్తుపట్టాలి కాబట్టి. సో దక్షిణ కొరియా రాజధాని సియోల్ కాబట్టి సుయోల్ సరిపోతుంది. నెక్స్ట్ వరల్డ్ బ్యాంకు ఇండియాల మధ్య ఒప్పందం జరిగింది. రూపాయలు $125 మిలియన్. $125 మిలియన్ ఇండియా ఏం చేస్తుందంటే పశ్చిమ బెంగాల్కి ఇస్తుందండి. పశ్చిమ బెంగాల్లో సోషల్ ప్రొటెక్షన్ సర్వీస్ కోసము, అంటే వెల్ఫేర్ స్కీముల కోసము అక్కడ ఈ పూర్ ఫ్యామిలీస్ కి, వల్నరబుల్ పీపుల్స్ కి అన్ని కలిపి జై బంగ్లా అని చెప్పేసి ఒక స్కీమ్ ఉందండి. అంబ్రెల్లా స్కీమ్ అంటాం. అంబ్రెల్లా స్కీమ్ అంటే అన్ని రకాల వెల్ఫేర్ స్కీమ్స్ కలిపి ఒక స్కీమ్ కింద తీసుకొస్తే అది అంబ్రెల్లా స్కీమ్ అంటాము. సో సోషల్ ప్రొటెక్షన్ సర్వీస్ లో భాగంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనేది వెల్ఫేర్ స్కీమ్స్ అన్నింటినీ ఈ జై బంగ్లా పేరుతో నిర్వహిస్తుంది. ఈ జై బంగ్లా స్కీమ్ కి ఈ వరల్డ్ బ్యాంక్ అనేది IBRD అనేది $125 మిలియన్ అనేది ఇచ్చింది. సో ఇది ఈ రోజు కరెంట్ అఫైర్స్ అండి. నిన్న ఒక మెసేజ్ డౌట్ ఏంటి అంటే ఒక్కడికే స్టిక్ అయిపోమంటే మన క్లాస్ స్టిక్ సరిపోతుందా, ఇది సరిపోతుందా అంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చండి. ఈ హిందూ కానీ, ఈనాడు కానీ, PIB కానీ, ఆల్ ఇండియా ఎయిర్ న్యూస్ అని చెప్పేసి అందులో ఉంటుంది. న్యూస్ ఆన్ ఎయిర్ అని చెప్పేసి ఉంటుంది. గూగుల్ సెర్చ్ చేసి తెలుస్తుంది. ఈ 4 వచ్చే ప్రతి లైన్ చదివి నేను క్లాస్ చెప్తా. ఒకటి
పేరుకు 4 అని చెప్తా. ఇంకా నేను తెలుగు పత్రికలు సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఉన్న ఎక్స్ప్లెయిన్డ్ కాలం అని చెప్పేసి ఉంటది. రోజు 2 వస్తాయి. సో అవి కూడా చూస్తాం కాబట్టి మనకు ఐడియా వస్తుంది. సో మన కరెంట్ అఫైర్స్ అనేది మిస్ కావు. అంటే కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడైనా ఎవరికైనా ప్రతి మూలకు వెళ్ళి చదవాలి, చివరి అంశం చదవాలనే కాన్సెప్ట్ పనికిరాదండి. 100%లో 70% అనేది కరెంట్ అఫైర్స్ ఈస్ ఎనఫ్. ఒక 20 ప్రశ్నలు వస్తే ఎగ్జామ్లో 14 ప్రశ్నలు మన క్లాస్ నుంచి కానీ మన నోట్స్ నుంచి వచ్చినాయంటే సరిపోతుంది అంతే. మరి 100కు 100 అనేది హైలీ ఇంపాసిబుల్. అట్లా ఎవరైనా చెప్తే అది అబద్ధమే. 70% ఈజ్ ఎనఫ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. హిస్టరీ పాలిటీ పాసిబుల్, ఒక 85 వరకు పాసిబుల్. హిస్టరీ పాలిటీ కంటెంట్ కాబట్టి పాసిబుల్. సో కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు 100% పాసిబుల్ కాదు. 70% ఎనఫ్. ఎవరన్నా ఉంటే ఉండొచ్చు అంత కవరేజ్ టోల్, కానీ మనకైతే 70% అని చెప్పేసి ఇది మన గ్యారంటీ అనేది ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.